చాలామంది పేషెంట్స్ హస్బెండ్స్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు ప్రెగ్నెన్సీలో. మేడం, మా వైఫ్ ఇలా పడుకుంటుంది, అలా పడుకుంటుంది, బోర్లా పడుకుంటుంది, అలా పడుకోవద్దు, ఇలా పడుకోవద్దు అని చెప్పి రాత్రి మొత్తం ఆమెని పడుకునే పొజిషన్స్ మార్చి 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 లేపుతూనే ఉంటారంట. నిద్రపోనివ్వకుండా సతాయిస్తూ ఉన్నారు మేడం అని చెప్పి వైఫ్స్ కంప్లైంట్ చేస్తున్నారు. అసలు ఏ పొజిషన్ అనేది నిద్రపోవాలి మనం అనేది తరచుగా అడిగే క్వశ్చన్ అనమాట. దీనికి ఫస్ట్ 4-5 months వరకు మనకి యూట్రస్ పెద్దగా పెరగదు అండ్ ప్రెషర్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. సో అలాంటి కండిషన్లో మీరు బోర్లా పడుకున్నా, తిన్నగా పడుకున్నా, ఇటువైపు తిరిగినా, రైట్ వైపు తిరిగినా, లెఫ్ట్ వైపు తిరిగినా పెద్ద ప్రాబ్లం ఏం లేదు. మెయిన్ ప్రాబ్లం ఎప్పుడంటే మన యూట్రస్ పెరిగే కొద్దీ బేబీ పెరుగుతూ ఉంటుంది కదా, సో దాంతో వెనకాల బ్లడ్ వెజల్స్, మెయిన్ బ్లడ్ వెజల్స్ ఉంటాయి, ఇన్ఫీరియర్ వీనా కేవా, అయోటా, ఇవి. ఆ బ్లడ్ వెజల్స్ కంప్రెషన్ వల్ల ఏమవుతుందంటే కింద నుంచి బ్లడ్ ఫ్లో మొత్తం పైకి వెళ్ళాలి కదా, ఆ వెళ్ళే కంప్రెషన్తో మనకి కాళ్ళ మీద వాపులు రావడం, యూట్రస్కి బేబీకి బ్లడ్ ఫ్లో సరిగ్గా అవ్వకపోవడం, ఇలాంటి కామన్గా జరుగుతూ ఉంటుంది. అందుకని చెప్పి మనం పేషెంట్ని లెఫ్ట్ లేటరల్ పొజిషన్ అంటే ఎడం వైపు తిరిగి పడుకోమని చెప్పి అడుగుతాం ఎక్కువగా. అలా అని చెప్పి అస్సలు కుడివైపు పడుకోకూడదు ఇలా అని కాదు, కానీ మోస్ట్గా ఎడం వైపు తిరిగి పడుకుంటే బెటర్. దాంతో ప్రెషర్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉండకుండా బేబీకి బ్లడ్ ఫ్లో ఎక్కువ అవుతుంది, బేబీ మూమెంట్స్ బాగుంటాయి అండ్ కాళ్ళ వాపులు కూడా తగ్గుతాయి. రాత్రి టైంలో మీకు సరిగ్గా నిద్ర పట్టకపోతే పొట్ట దగ్గర ఒక పిల్లో పెట్టుకుని కూడా పడుకోవచ్చు. సో ఇలాంటి స్లీపింగ్ పొజిషన్ మీరు అడాప్ట్ చేసుకుంటే మీకు మీ బేబీకి బ్లడ్ ఫ్లో మంచిగా అయ్యి హెల్తీగా ఉంటారు.